ప్రభువునందు సహోదరి సహోదరులకు యేసు ప్రభువారి శుభనామమున వందనములు తెలియజేస్తున్నాను. యేసుతో ప్రతిరోజు ఈ కార్యక్రమం మిమ్మల్ని పిలుస్తూ ఉన్నది. మీ యొద్దకు దేవుని వాక్యాన్ని మోసుకుని వచ్చింది. ఏమంటారు? వాక్యము మీ దగ్గరికి వచ్చింది. వినండి, హృదయంలో చేర్చుకోండి, దేవుని రాకడకు సిద్ధపడండి. ఇంకా రక్షణ పొందకపోతే ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభు కృప రక్షణలోనికి నిన్ను పిలుస్తూ ఉన్నది. దేవుని వాక్యము నీ హృదయాన్ని తడుతూ ఉన్నది. మరి దేవుని వైపు మరలుతావా? ప్రభువు రాకడకు సిద్ధపడతావా? అయితే ఈ వాక్యాన్ని విని ఈరోజు కీర్తన గ్రంథం 6వ కీర్తనలో 2వ శరణాన్ని చదువుతున్నా. జాగ్రత్తగా వినండి. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుసున్నవి, నన్ను బాగు చేయము. భక్తుడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఇదిగో ఈరోజు వాక్యాన్ని వింటూ ఉన్న సహోదరి సహోదరుడు, దేవునికి ఒక చిన్న మనవి నీవు చెప్పగలవా? నీ పరిస్థితి ఈ క్షణములో ఎలా ఉన్నది? సమస్యల్లో ఉన్నావా? ఇరుకుల్లో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? బాధలో ఉన్నావా? చెప్పుకోలేనంత సమస్యలతో సతమతమవుతూ ఉన్నావా? కుటుంబంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, జీవితం మీద విరక్తి కలిగి ఇక ఈ పాడు బ్రతుకు ఎందుకు, చనిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అనే ఆలోచనల మధ్య ఉన్నావా? ఉంటే దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు నీకోసమే. విను, ఒకసారి శ్రద్ధగా ఆలకించు. దావీదు ఎలా దేవునికి ప్రార్థించాడో ఒక్కసారి అలాంటి ప్రార్థన దేవునికి సమర్పించుకో. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. నీవు కూడా అడుగు, ప్రభువా, ఈ సమస్యల చేత నేను సతమతమైపోతున్నా. ఈరోజు నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. యేసు స్వామి, నా మీద నీ కరుణ కురిపించు, నన్ను కనికరించు అని నీవు అడగగలిగితే నీ ప్రతి సమస్యను ఆయన బాగు చేయగలడు. ఒక గ్రుడ్డివాడు ఆక్రందన చేశాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని. వాడు కేకలు వేసినప్పుడు దేవుడు ఆగి వాడి సమస్యను పరిష్కరించాడు. ఈరోజు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవా, నన్ను కనికరించు, నేను కృషించిపోతూ ఉన్నాను, శాంతి లేక, నెమ్మది లేక బాధపడుతున్నాను, నాకు సహాయం చేయి అని ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ఆక్రందన నీవు దేవునితో చెప్పగలిగితే మరు నిమిషంలోనే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయగలడు. వాక్యాన్ని వింటూ ఉన్న సోదరి సోదరుడా, విశ్వాసముతో దేవుని అడుగు, ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. యెహోవా, నా ఎముకలు అదురుసున్నవి, నన్ను బాగు చేయము. యేసయ్యా, నన్ను బాగు చేయి, నా జీవితాన్ని బాగు చేయి, నా హృదయం పాడైపోయింది, బాగు చేయి అని ఇప్పుడు దేవునితో చెప్పగలిగితే నీ ఆక్రందన ఆయన ఆలకిస్తాడు. ఏమంటారు? నీ సమస్యలకు పరిష్కారం ప్రభువు దగ్గర ఉన్నది. సమస్యలు మనవి, పరిష్కారం యేసయ్య యొద్ద ఉన్నది. నీ సమస్య పరిష్కారం కావాలంటే మనుష్యులతో చెప్పినా ప్రయోజనం లేదు. దేవునితో చెప్పు. సమస్యలు పరిష్కరించే ప్రభువుతో చెప్పు. నీ కొరకు కల్వరి శిలువలో బలి అయిపోయిన ప్రభు శిలువ దగ్గరికి రా. ఆయన వైపు చూడు, సహాయం చేయమని అడుగు. ప్రభువు, నన్ను బాగు చేయమని అడుగు. పాపము చేత నేను పాడైపోయాను, దుర్గుణాల చేత పాడైపోయాను, దురలవాట్లకు బానిసనైపోయాను,
దుష్టత్వము చేత నా జీవితం నాశనం అయిపోయింది. ప్రభువా నన్ను బాగు చేయి. నా జీవితం వ్యర్థమైపోయింది ప్రభువా బాగు చేయమంటే యేసయ్య బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఏ సమస్యల్లో సతమతమైపోతూ ఉన్నావో నిన్ను పైకి లేవనెత్తే యేసు స్వామి పిలుపుని యొద్దకు వస్తూ ఉన్నది. ఈ వాక్కు వింటూ ఉన్న సోదరి సోదరుడా, కృంగిపోకు, లే, ప్రభువు సమర్పించుకో. ఆయన సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు సహాయం చేయమని అడుగు చాలు, తక్షణమే ఆయన నిన్ను ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమంటారు మరి? ఈ మాటలు శ్రద్ధగా విని దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకొని దీవెనలు పొందండి అని మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం. ప్రభువు కృప తోడై ఉండును గాక. ఆమేన్.